చెప్పేసి ఆ బేస్మెంట్ దగ్గర ఆగిపోయిన సందర్భం కట్టకుండా ఉన్న పరిస్థితి. ఆ 175 కోట్లు ఇప్పటి వరకు దాంట్లోకి వెళ్ళి మీద 5 కోట్లు కూడా పంచిన సందర్భం ఎక్కడ కూడా లేదు. ఈ రకంగా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఏది కాకముందు అంత అయిపోయినట్టు ఇచ్చినట్టు తిన్నట్టు. ఇట్ ఈస్ కాల్డ్ గోబెల్ ప్రచారము. కడియం శ్రీహరి గోబెల్ ప్రచారం చేసి మసిబూసి మారుడు ఏదో చేద్దామని చూస్తూ ఉన్నాడు. తస్మాత్ కడియం శ్రీహరి జాగ్రత్త. గణపురము నీ రూపురేఖలు, నీ రంగు బయటపడ్డది. నీ రంగు బయటపడ్డది. నువ్వు ఎన్ని రకాలుగా రంగులు వేసుకున్నా కూడా నీ అసలు రంగు తేలిపోయింది. నువ్వు గణపురం నియోజకవర్గానికి చేసిన ద్రోహం. నీకు రాజకీయ సమాధి గణపురంలోనే కడతారు. కేసీఆర్ గారి ఆదేశం, గణపురంలో కడియం శ్రీహరికి రాజకీయ సమాధి చేయాలి. పర్వతగిరికి డిపాజిట్ రాకుండా పంపించాలి. ఈరోజు నమ్మించి నానబోస్తే పుచ్చిపురలైనట్టు ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కలిసి నిన్ను ఇక్కడ గెలిపించిళ్ళు. గెలిచిన తర్వాత నీ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ కాంగ్రెస్కి పోయిందని చెప్తున్నావు. కానీ ఇక్కడ నీకు టికెట్ బీఫాము పార్టీ ఫండ్ ఇచ్చింది. ఇక్కడ మేనిఫెస్టో బీఆర్ఎస్ మేనిఫెస్టో చెప్పి నువ్వు గెలిచినావు. కేసీఆర్ ప్రచారంతో నువ్వు గెలిచినావు. కార్యకర్తల కష్టంతో నువ్వు గెలిచినావు. తినేది ఒక్కడిది, పాడేది ఒక్క దగ్గర అన్నట్టుంది నీ కథ. తర్వాత నీకు కాకుండా నీ బిడ్డకు ఎంపీ టికెట్ బీఫాము పార్టీ ఫండ్ 25 కోట్లు. ఈ 25 కోట్లు సరిపోవు. వాడి కేటీఆర్ దగ్గర పోతే ఆయన 5 కోట్లు, కేటీఆర్ హరీష్ రావు దగ్గర పోతే ఆయన 3 కోట్లు. 33 కోట్ల రూపాయలు రాత్రి మూట కట్టుకొని ముడ్డి కట్టుకొని మళ్ళీ తెల్లారంగా బేరసారాలాడి 200 కోట్లకు కడియం శ్రీహరి కాంగ్రెస్ కమ్ముడు పోయిండు. ఇక చూడు, ఇక కాంగ్రెస్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోతుంది. నేను నా బిడ్డ వస్తున్నాం. కేశవరావు గారు, కేశవరావు బిడ్డ మేయర్ సిటీ మేయర్ విజయలక్ష్మి గారు వస్తున్నారు. ఇక ఆయన సెక్రటరీ జనరల్, నేను మాజీ ఉప ముఖ్యమంత్రి, మేము వస్తున్నాం, కూలిపోతుందని చెప్పేసి 200 కోట్లకు అమ్ముడు పోయిన పట్టపగలు అడ్డంగా అమ్ముడు పోయిండు కాంగ్రెస్ పార్టీకి కడియం శ్రీహరి గారు. ఇవాళ శుద్ధపూస లెక్క మాట్లాడుతున్నాడు అభివృద్ధి కోసం అని చెప్పి. అభివృద్ధి కానే కాదు, ఆయన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం పోయిండు. ఈరోజు ఇక్కడ శ్రేణులన్నిటి కూడా మరి బీఆర్ఎస్ శ్రేణులను నమ్మించి మోసం చేసిపోయాడు. యాస్ ప్రజల అభిష్టం మేరకు నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగితే తెలంగాణ రాజన్న నన్ను తెలంగాణ మొత్తం కూడా బ్రహ్మరథం పట్టిండ్రు, పూల దండలేసిండ్రు. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ కడియం శ్రీహరి. నువ్వు కనుక మార్పు కోసమే కాంగ్రెస్ పోతే, అధికారం కోసమే నువ్వు కనుక కాంగ్రెస్ పోతే వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. కాంగ్రెస్ జెండా పట్టుకో, జై కాంగ్రెస్ అని తెలంగాణ మొత్తం తిరుగు. నీకు పూల దండలు పడతాయా, చెప్పు దండలు పడతాయా? ఇది సవాల్ విసురుతా ఉన్నా. నీకు సిగ్గు శరం ఏమాత్రం ఉన్నా కూడా నువ్వు నాకే కదా పోటీ, నా సీటే కదా నువ్వు తీసుకున్నది. ఈరోజు నీకు నాకే ఉన్నది కదా. కాబట్టి వెంటనే నువ్వు రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకో, తెలంగాణ మొత్తం తిరుగు. నీకు బ్రహ్మరథం పడతారా, శిప్లరథం పడతారా చూద్దామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇప్పటికైనా స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఎమ్మెల్యేలకు ఇంకా టైం ఇవ్వద్దు, వారికి ఇంకా సమయం ఇద్దు, వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి మరి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైతే రేపు వచ్చే నెలలో మళ్ళీ స్పీకర్ గారు విదేశీ పర్యటనకి వెళ్తాడన, మళ్ళీ అట్లా కాలయాపన చేస్తానికి అవకాశం ఉంది.